ఇసుక కావాల్సిన వారు నూతన ఇసుక పాలసీని అనుసరించి ఇసుకను పొందాలని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కె అద్దయ్య సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇసుక రీచ్లు ఇంకా ప్రారంభం కాలేదన్నారు. జిల్లాలోని కుక్కునూరు మండలంలోని ఇబ్రహీంపేట, వింజరం స్టాక్ పాయింట్ల వద్ద నుంచి ఇసుకను విక్రయించడం జరుగుతుందన్నారు. స్టాక్ పాయింట్ నిర్వహణ కోసం అతి తక్కువ రుసుమును నిర్ణయించడం జరిగిందన్నారు. కావున ఇసుక కావలసిన వారు ముందుగానే వారి రూట్ మ్యాప్ను చూపించి సక్రమమైన మార్గంలో ఇసుకను పొందాలన్నారు. ప్రస్తుతం అంతర్ జిల్లాల్లోని ఇసుకను రవాణా చేయాల్సి ఉందన్నారు. అది దాటి తరలిస్తే చర్యలు తప్పవని ఆర్డీఓ అద్దయ్య హెచ్చరించారు. మన రాష్ట్రంలో ఇసుక పాలసీ ఫ్రీ శాండ్ పాలసీ అమలులో ఉన్న దృష్ట్యా మనకి కుక్కునూరులో 2 స్టాక్ పాయింట్స్ ప్రజెంట్ ఉన్నాయి. అంటే మనకి రీచ్లు ఇంకా స్టార్ట్ అవ్వలేదు, బట్ స్టాక్ పాయింట్స్ మాత్రం గతంలో తీసిన శాండ్ స్టాక్ చేసి స్టాక్ పాయింట్స్ మనకి ఇబ్రహీంపేటలో ఒకటి, తర్వాత వింజరంలో ఒకటి ఉంది. ఇబ్రహీంపేటలో సుమారుగా 70,000 మెట్రిక్ టన్నుల వరకు శాండ్ మనకు అవైలబుల్గా ఉంది. అట్లాగనే వింజరంలో కూడా 1500 ఉంటే కొంత ఇప్పుడు మనం వాడటం జరిగింది. తర్వాత బ్యాలెన్స్ ఇంకా 1100 వరకు ఉంది. ఎవరైనా మన జిల్లాలో ఎవరైనా సరే వారికి శాండ్ కావాల్సిన వాళ్ళు అక్కడికి వెళ్ళి వెహికల్ తీసుకెళ్ళి నామినల్ అమౌంట్ ఉంటుంది మనకి, సిఎన్రేజ్ ఛార్జెస్, తర్వాత జిఎస్టీ అవి ఇవి కలిపి మొత్తం నామినల్ అమౌంట్ మెట్రిక్ టన్నుకు ఇబ్రహీంపేటలో అయితే 210 ఉంది. తర్వాత వింజరంలో 362 రూపీస్ పడుతుంది. అంటే ఇప్పుడు ఆ రేట్ అనేది కూడా రీచ్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి డంప్ చేసినందుకు ఆ ఛార్జెస్ వాళ్ళకి పే చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ నామినల్ రేట్ అనేది ఉంటుంది. ఆ రేట్ ప్రకారం వాళ్ళకి మీకు అవసరమైతే ఆధార్ కార్డు, వాళ్ళు ఎక్కడ అడ్రస్ ప్రూఫ్లో తీసుకొని వెళ్ళి వెహికల్ తీసుకెళ్ళి అక్కడ లోడ్ చేయించుకొని తీసుకొచ్చుకోవచ్చు. లోడ్ చేయడానికి అక్కడ మాకు జేసీబీ పెట్టడం జరిగింది. ఇదంతా కూడా మనం ప్రస్తుతానికి విత్ ఇన్ ది డిస్టిక్లోనే ఈ పాలసీ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు స్టాక్ తక్కువ ఉంటుంది కాబట్టి అదర్ డిస్టిక్స్ పోతే మన జిల్లాలో కొరత ఏర్పడుతుంది. కాబట్టి ప్రస్తుతానికి ఉన్న స్టాక్ని విత్ ఇన్ ది డిస్టిక్లోనే వాడుకోవడానికి మనకు ఫెసిలిటేషన్ ఉంది. జిల్లాలో ఈ శాండ్ తీసుకునేటప్పుడు మన జిల్లాలోకి వచ్చేటప్పుడు అదర్ స్టేట్ రూట్లో నుంచి కూడా రావాల్సి వస్తుంది. ఇబ్రహీంపేట నుంచి రావాలంటే మన జిల్లాకి ఏలూరు కానీ ఇంకా అదర్ ప్లేసెస్ ఎక్కడికి రావాలన్నా కూడా తెలంగాణ నుంచి రావాల్సి వస్తుంది. సో మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది క్లారిటీగా రూట్ మ్యాప్ కూడా చెప్తే అక్కడ వేరే స్టేట్లో వాళ్ళు వెహికల్ ఆపడానికి అవకాశం లేకుండా ఉంటుంది. కాబట్టి మీరు క్లారిటీగా ఎవరైనా తీసుకొచ్చుకోవాలనుకున్న వాళ్ళు రూట్ మ్యాప్ అనేది క్లియర్గా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇస్తే దాని ప్రకారం వాళ్ళు వేరే వాళ్ళు టాస్క్ ఫోర్స్ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ ఎవరు కూడా వేరే బార్డర్లు అంటే తెలంగాణ బార్డర్లో ఉంది కాబట్టి తెలంగాణ వాళ్ళు కూడా ఆపకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదే అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి రావాల్సి వచ్చినా కూడా అక్కడ కూడా మనకు రూట్ మ్యాప్ చెప్తే డిస్ట్రిక్ట్ బార్డర్ మారినప్పుడు అక్కడ వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇసుక తీసుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఇసుక పాలసీలో ఉన్న నిబంధనలన్నీ కూడా తప్పనిసరిగా పాటించాలి. పాటించకుండా ఇర్రెగ్యులర్గా కనుక వాళ్ళు తీసుకెళ్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.